ఎమ్మెల్యే ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో విచారణ జరగనుంది. అదేవిధంగా అనర్హత పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. మొదట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్పై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో విచారణ జరగనుంది. అదేవిధంగా అనర్హత పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. మొదట స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్పై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో విచారణ జరగనుంది. అదేవిధంగా అనర్హత పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. మొదట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్పై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.